ట్రైబల్ విలేజ్లలో చాలా బాధాకరమైన విషయం అంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ హోల్డర్లు పెన్షన్ ఏజ్ వరకు బ్రతికిన వాళ్ళు చాలా తక్కువ మంది, 5 to 10%. సమస్య ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఏదైనా ఉంటే ఇది కావాలి ఇది లేదు అనేది వాళ్ళు కలుపుకుంటే చెప్తారు. మీరు కెమెరా ముంగట పెట్టి నాకు ఇది అది కావాలంటే వాళ్ళు భయపడతారు. పల్లెటూర్లలో మెయిన్ పార్టీ గొడవలు ఎక్కువ ఉంటాయి. వ్యవసాయానికి సంబంధించి సబ్సిడీస్ వస్తాయి, మీకు ఐడియా ఉందా? పల్లెటూర్లలో ఎవరు చెప్తారు సార్, అవి ఏది వచ్చినా అక్కడనే అందుకుంటారు. అడుగుతారే ఇలా వచ్చిందట ఏ 3-2 వచ్చినాయి అయ్యే వాళ్ళకి అయినాయి అంటారు. రాజకీయం ఎప్పుడైతే ఊళ్ళకు బాగా చేరిపోయిందో మత్తు అలవాటే మందు తాగండి మాకు ఓటేయండి, నేను తాగిపోయకపోతే నా అపోజిషన్ వాడు ఇంకెక్కువ తాగిపిస్తాడేమో, నేను గెలవాలంటే నేను తాగిపోయాను. డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు సార్. చాలా వాటర్లో ఏమో ప్రాబ్లం ఉండి ఊర్లో దాదాపుగా ఒక 10-15 మంది చనిపోయారు. లీడర్ తోటి అందరితోటి ప్రతిజ్ఞ చేయించండి సార్ పబ్లిక్ గా, మేము ఎవరం కూడా మందు ముట్టుకోం. ఈ రోజు నుంచి అందరం ప్రతిజ్ఞ చేసినాం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దానికి కట్టుబడి ఉన్నారు. దట్ ఈస్ కమిట్మెంట్. ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయండి, ఎంతమంది? 22 కుటుంబాలు. అంటే ఇంటికి ముగ్గురు ఇట్లా ఉన్నారు. అంత కొడితే ఒక 40 కడుపు ఉంటుంది. 40. ఇప్పుడు ఇక్కడ మెయిన్గా చేసేవాళ్ళు అంటే ఏ పని ఉంటుంది ఎక్కువ గివే బొంగు తడకలు బొంగు అవి ఆడుకుంటారు. ఇక తప్పితే ఈ వ్యవసాయం ఇట్లా చిన్న చిన్న చేసుకుంటాం. వ్యవసాయం చిన్న అంటే ఎంత ఏది ఎక్కువ ఉంటుంది? వరా లేకుంటే వారే ఉంటుంది మాకు. వారే తిండి మందం వర అంటారు అంతే. అది కాకుండా ఇంకేముంటుంది? ఇక అది కాకుండా అంటే ఇక కూలి పనికి పోతాం బయటికి. కూలి పనికి పోతారు బయటికి ఎక్కువ మంది. కూలి పనికి పోతాం. ఇప్పుడు మీరు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడనా? చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం. ఎప్పుడన్నా ఇక్కడ నుంచి వేరే దగ్గర పోవాలని ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఏం లేకుండా వేరే దగ్గరకు పోవాలని ఆలోచన కూడా లేదు. ఇక్కడే బాగుంది. అవును. ఇప్పుడు ఇక్కడున్న మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కదా. అవును. ఫస్ట్ అసలు రోడ్ కానీ అట్లా ఏమైనా ఉండేనా? రోడ్డు ఖాళీ బాటలు లెక్కలు ఉండేది ఫస్ట్. ఏం రాకపోతే ఎడ్ల బండి తప్ప సైకిల్ అంతే. ఇప్పుడు కొంచెం రోడ్ అయింది కాబట్టి అన్ని వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఇది కాక ఇప్పుడు మీకు నీళ్ళ ఫెసిలిటీ ఉంటుందా? నీళ్ళ ఫెసిలిటీ ఏం లేదు. నీళ్ళు ఓకే, సౌలత్ మంచిగా ఉంది. నీళ్ళ సౌలత్ మంచిగానే ఉన్నది. అంటే తాగే నీళ్ళు ఎట్లా? బోరింగ్ ఉంది కదా. బోరింగ్ నీళ్ళు. అది ఎట్లా అట్లే తాగుతారా లేకుంటే మళ్ళీ హీట్ చేసుకొని అట్లా ఏమైనా ఉంటుందా? లేకుంటే పైప్ వాటర్ ఏమి ఉండదు? ఇంకా ట్యాప్ వాటర్ అట్లేం లేదు, అట్లేం ఉండదు. స్కూల్ ఉందా ఇక్కడ? స్కూల్ ఉంది. ఇదే స్కూల్. ఇదే బడ. అంటే ఎవరు వస్తారు ఇక్కడికి? సార్ వస్తాడు. బిక్కు సార్కి దండపల్లి నుండి వస్తారు. దండపల్లి నుంచి సార్ వస్తారు. ఏ క్లాస్ వరకు ఉన్నది అది? అట్లా ఏమన్నా 5th క్లాస్ వరకు. తర్వాత మళ్ళీ వెళ్ళాలంటే బయటికి లక్షపేట కానీ జొన్నారాం కానీ మన స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళలోనే. మాకు అంత తాగట్లే లేదు కదా ప్రైవేట్లలో. స్కూల్ ఉంది. స్కూల్ గురించి చెప్పాను. డ్రింకింగ్ వాటర్ ఉంది. ఫుడ్ ఏమో మీరు ఈ పంటలను మీరే వేసుకొని మేమే పండించుకుంటాం. తిండి మందం ఇక అమ్ముకోని అంత లేదు. అంటే ల్యాండ్ ఎక్కువ లేదన్నట్టు? ల్యాండ్ లేదు ఇంతమంది అంటే నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ ల్యాండే లేదా లేకుంటే? ల్యాండ్ లేదు. ల్యాండ్ మనిషికి ఎకరం ఉన్నది అంతే. మనిషికి ఎకరం ల్యాండ్ ఉన్నది. కొంతమందికి లేదు, ఉన్న వాళ్ళకు ఉన్నది అంతే. ఇప్పుడు ఇర్రెస్పెక్ట్ అంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కదా మామూలుగా. అది ఏది అనేది కాకుండా ఇంకా మీకు ఊరికి ఇది ఉంటే బాగుండేదని ఏమైనా ఉన్నదా? ఏం లేదు సార్. ఉన్న కాడ మంచిగానే ఉందంట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇటు జరపరాకుండా కనెలు వేసారు. ఏం జరపరాకుండా? భూమి జరపరాకుండా వేసారు. ఆ కనెలు పనుకొట్టాలంటే పెద్ద పెద్ద గింతెత్తు కనెలు ఎట్లా తీయస్తుంది బాబు, తీయరా. దానివల్ల మనకి మీకు ఇబ్బంది ఏమున్నది? ఇబ్బంది ఏం లేదు కానీ 70 ఎకరం ఉంది ఇక్కడ మొత్తం. మన దొరారు బాపతి. ఇక దాన్ని తీయవలతాని కొలుతామంటారు కానీ మరి ఇప్పుడు వస్తారు బాబులు ఒకసారి అడుగుతాయి. అదొకటి కావాలి. ఇంకా అది ఒకటి కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా హాస్పిటల్ అంటే దగ్గర లేదు? హాస్పిటల్ ఇక మనం ఎక్కడ మన దండపల్లి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దండపల్లి. బాగానే ఉంటుందా? ఉంటారు. ఇక తర్వాత ఆడ కాకపోతే లక్షపేటలో లక్షపేట కాబట్టి మళ్ళీ మంచిర్యాల
మూడు ఇక ఇక 3 ఇప్పుడు ఏం స్కూల్ మంచిగా చేస్తారా మళ్ళీ సార్ ఈ మళ్ళీ ఈ లెవెలింగ్ ఈ మందం పోయాలని నిన్న ట్రిప్ వచ్చింది. 22 కుటుంబాలు ఏవో ఉన్నాయన్నారు కదా, 25 25 కుటుంబాలు ఉన్నాయి. 25 ఇంకా పెరుగుతాయా? ఇంకా పెరుగుతాయి పెరుగుతాయా? ఇంకా పెరుగుతాయి 30 దాకా నిండుతాయి. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళకి ఇక్కడ సవలత్ మంచిగానే ఉందంటారా? ఉంటుంది ఉంటుందా? ఉంటుంది. అంటే ఇంక ఫర్దర్ అంటే వాళ్ళు ఏం అవ్వాలనుకుంటారు మీరు? అలా కావాలంటే ఇక మన చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, పోతే పోవచ్చు అంతే. ఇక్కడ ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఉన్నారు, ఇక బయటకు రాలేదు. మా కొడుకు మా మలకపిల్ల చదువుతాడు. ఏం చదువుతారు? 10 చదువుకుంటే మంచిది అంటారా కదా? మంచిది సార్. మీకైతే ఇక్కడ అంతా బాగానే ఉంది? అంత బాగుంది సార్, మా ఆరోగ్యం మంచిగా ఉన్నది. నీళ్ళు ఎవరైనా పెద్ద కాడికి వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా పోసుకుంటారు. వేయాలి ఆదివారం ఇలా పొల్లు మంది వస్తారు. ఇక ఎక్కడికి? వాటర్ ఫాల్ దగ్గర? వాటర్ ఫాల్ గడికి ఇవాళ దేవుని కాడ పోతారా, మొక్కుకొని వస్తారు. ఇవాళ నీళ్ళు లేవు అక్కడ సవలతి, ఇటే వస్తారు. ఇక పైకి పోవాలా? ఇంకా మనకి పైకి మనకి ఇదే వాటర్ నీళ్ళు. ఈ కారు పోతుందా? పొద్దు ఆడికి పోద్ది గీడికి గుట్ట ఎక్కది? గుట్ట నడుచుకుంటూ నడుచుకుని పోకటి. ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? మనకు 7 వస్తుంది. రాయేష్, మీరు ఏం చదువుకున్నారు? రాయేష్ 6th చదువుకున్నా సార్, బంద్ చేసిన సార్. 6th చదివిన తర్వాత బంద్ చేసిన. ఏం పని చేస్తారు? వ్యవసాయం ఏం చేస్తారు? కూలి పని పోతారా? అవును సార్. ఇక్కడ మీకేమైనా వరి అది ఉందా? లేదు సార్, మరి ఇక్కడ లేదా? కొంతమందికి ఉన్నది కొంతమందికి ఉన్నది, కొంతమంది ఇక్కడ మధ్యలో రోడ్ లేదు కదా, అది వేయద్దు అన్నట్ట, పర్మిషన్ లేదన్నట్ట లేదా? ఏమో సార్, ఫారెస్ట్ వాళ్ళు ఆపుతారా అని. అంటే ఎందుకు? అంటే వేయకుండా వేయద్దా? అంటే వేయద్దా, న్యాచురల్గా ఉండాలి కాబట్టి వేయద్దా? ఇంతకుముందు అంతా కాలిబాటు ఉండనే? ఫస్ట్ కాలిబాటు ఉండే సార్. అదే నేను అంటే మంచిర్యాల దగ్గర రోడ్ లేని ఊరు ఉంటుందని నాకు తెలియదు సార్. కదా రోడ్ లేకపోతే ఆ రోడ్డు కాంకర్ వేసి బాగా ఇబ్బంది అవుతుంది సార్. కంకరేశ్వర్గా వెహికల్స్గా ఎవడన్నా ఆటోకి పోయేసిన అట్లా లేరుకుంది బయట అయితే బాగా ఇబ్బంది. సిగ్నల్ ఉండేది సార్ జియోకి తప్ప. ఇప్పుడు ఇక్కడ ఈ ఊళ్ళో తాతయ్య చెప్పారు కదా, చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేరని చెప్పి. చదువుకున్నారు కొంతమంది ఉన్నారు సార్. ఎందుకు మరి అట్లా? గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది కదా 10th వరకు, మరి అంటే ఎందుకు ఉంటుంది కానీ చదువుకోలేదు సార్. పరిస్థితులు మంచిగా లేక సార్. పరిస్థితులు మంచిగా లేక అంటారా? చదివితే మంచిది అంటావా కాదా? చదివితే మంచిది సార్, అవకాశాలు పెరుగుతాయి కదా. పెరుగుతాయి. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా పెరుగుతాయి కదా. పెరుగుతాయి. మరి చదివిస్తా? చదివిస్తా. గోపాల్, మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు పిల్లలు. వాళ్ళే ఎంత ఏజ్ ఎంత? ఒకళ్ళు 9, ఒకళ్ళు 3. 9 ఒకరు, 3 ఒకరు. 3 ఒకరు. ఆడపిల్లనా? ఆడపిల్ల 3 సంవత్సరాలు. అబ్బాయి కొడుకు 9. 9 ఏళ్ళు వచ్చినాయా? వాళ్ళు స్కూల్కి పోతురా? స్కూల్కి పోతారు. ఇక్కడేనా? ఇక్కడ ఒక పిల్లాడు హాస్టల్ ఉన్నాడు. ఎక్కడ హాస్టల్? లక్షపేట. ఏ హాస్టల్? అది గిరిజన అనేది. గిరిజన హాస్టల్లో ఉన్నాను. మంచిగా చెప్తున్నట్ట? మంచిగా చెప్తారు సార్. ఇప్పుడు మీకు ఇక్కడ అందరికన్నా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఇక అందరికి అట్లా ఉన్నారు సార్. అదే నేను ఎందుకు అనుకున్నాను అంటే, ఒకరు కొద్దిగా పైకి పోతే ఇంకో నిగ్గుతారు కదా కొద్దిగా, అట్లా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు సార్, అందరు గట్లనే ఉన్నారు సార్. అందరూ గట్టనే స్కూల్ పనికి వచ్చేసి తినట్టు. ఇప్పుడు అనిపిస్తుందా ఇంకా మంచిగా పోవాలని? మంచిగా ఎదగాలి అనే కోరిక ఉన్నది కానీ, కాకపోతే మనం చేసేదే ఇంత చేసేదే ఇంత కాబట్టి అయితే లేదంట అట్లా. పోనీ మరి ఎట్లా? మరి నెక్స్ట్ స్టెప్ పోవాలంటే ఏంది? నెక్స్ట్ స్టెప్ పోవాలంటే ఇక మనం నాన్నలు ఫస్ట్, మా నాన్నల తండ్రులు గీడికి వచ్చారు ఫస్ట్. ఎట్లా? ఎక్కడికి వచ్చారు చెప్పు. వాళ్ళ వెనకట గజ బొంగులు. ఇప్పుడు మేమేంటంటే బయటికి వెళ్ళి ట్రాక్టర్ నడుపుడు ఇవి నేర్చుకుంటాను. వీడికి చేతికి వచ్చింది. ఇప్పుడు మా తరపున మా కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు ఒక దారికి వస్తారు అన్నట్టు. అందుకే నేను చదివించాలని పిల్లల్ని పట్టుదల పట్టిన చదివిస్తున్నాను. ఎందుకంటే ఏదో ఎవరైనా ఒక్కరు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా నెక్స్ట్ వాళ్ళు వస్తారు కదా, అట్లానే ఆలోచన ఉంది. రావాలి, మంచిగానే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఎక్కువ ఏది ఇప్పుడు 22 కుటుంబాలకు అందరికి ఓట్లు ఉంటాయా? ఓట్లు ఎక్కడ ఉంటుంది? ఎక్కడికి వెళ్ళేయాలి? మామిడిపల్లికి వెళ్ళేయాలి. అందరు అనుకునేస్తారు ఇక్కడ? అందరు అనుకునేస్తారు. ఎట్లా? ఎవరికి వేయాలని ఎట్లా ఫిక్స్ అవుతారు? అంటే మంచి క్యాండిడేట్ని బట్టి. క్యాండిడేట్ని బట్టి ఉంటుందా? పార్టీ బట్టి ఉంటుందా? క్యాండిడేట్ పార్టీ గురించి కూడా కొంచెం ఫీలింగ్స్ ఉంటుంది. ఫస్ట్ కాంగ్రెస్ అన్నారు, ఫస్ట్ అది గెలవలేదు. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ప్రేమ్ సాగర్. ఇప్పుడు ఇక్కడ మొత్తం కాంగ్రెస్ ఉంది. ఎన్ని ఓట్లు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ఒక 40 ఓట్లు ఉంటాయి. 40 ఓట్లు అనుకొని కాంగ్రెస్.
అంటే 40 కాంగ్రెస్కి వేస్తాను అంటే కాదు, అందులో కొంతమంది అటు ఉంటారు, కొంతమంది ఇటు ఉంటారు. అందరు కాంగ్రెస్ అనేది ఉండదు. మాట్లాడైతే మాట్లాడతారు, అందరం వేద్దాం ఒక్క ముచ్చట అని మూటి ఉంటారు. కానీ కాకపోతే కొంతమంది అటైతే కొంతమంది ఎటైతారు మనం చూడం కదా. ఇంతమంది ఉన్నారు కదా, 22 కుటుంబాలే ఉన్నారు కదా, పెళ్ళిళ్ళు ఎట్లా? పెళ్ళిళ్ళు ఇట్లా కొంతమంది అమ్మనారా చూసిన పిల్లలు ఉంటారు, వాళ్ళని చేసుకుంటారు. కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మీది మీ లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. ఎండాకాలంలో కూడా మీకు నీళ్ళు ఏమైనా తక్కువ కూడా అట్లా ఏమైనా ఉంటుందా? తక్కువ ఏం లేదు. ఇప్పుడు ఎట్లా వస్తుందో అప్పుడు కూడా గంతే వస్తాయి, బాగానే వస్తాయి. వాటర్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంటుంది. అవును. కరెంటు ఎప్పుడు ఉంటుంది, ఇక 24 కరెంట్ ఉన్నాయి, 24 గంటలు కరెంట్ ఉంటుంది. మాకు కరెంట్ అంటే మోటార్లు ఏం లేవు, ఇక ఇదే నీళ్ళు బావి. అచ్చా, వాగు నీళ్ళే ఉంటుంది కాబట్టి సపరేట్గా మోటార్ వేసుకోవాలి. ఏది లేదు. బావిలు ఉన్నాయా? బావిలు లేవు, ఏవి లేవు. డైరెక్ట్ కాదు, ఇక వాగు నుంచే పొలాల్లోకి వేసుకుంటాం. ఓకే, సూపర్. మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇంకా లోపల? లోపల అటు మీద ఉన్నాయి, గుండాల దిక్కుపోతే మంచి ప్లేసెస్. ఏం విలేజెస్ ఉన్నాయి ఇక్కడ బయట అవతల? గుండాల ఒకటి, తిరియాని ఒకటి, రొంపెల్లి, అర్జున్లోది. అక్కడ ఎంత ఉంటుంది పాపులేషన్ ఒక ఊరికి? ఎంత ఉంటుందా? పెద్ద ఊరు ఏదన్నా? పెద్ద ఊరు ఉంటుంది అక్కడ. ఏది? మన తిరియాల వాళ్ళ మండల్ కదా అది. తిరియాల కింద బాగానే ఉంటుందా? ఇటు నుంచి పోస్తుందా? ఇటు నుంచి బండి ఎక్కేది, కార్ ఎక్కేది. అంటే ఎట్లా పోవాలి? అట్లా వాడు రావాలి. మన బెల్లంపల్లి మీకు ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లి ఆసిఫాబాద్కి పోతే వస్తుంది. మీకు ఇక్కడ టెంపుల్ ఉందా ఎక్కడ? అక్కడ ఉంది మా గుడి. ఇప్పుడు వేరు వాళ్ళకి, మా ఇప్పుడు పోరా? పేరు ఆడికి అడిగిపోయిందా? టెంపుల్ ఇవ్వాలి. టెంపుల్ కాడ పూజలు ఉంటాయి. 2 బోర్లు, ఒకటి బడి కాడ ఉంది అని దానికి సపరేట్ అంటే ఇంకొక బడికి అన్నట్టు సపరేట్. ఇవి మన విలేజ్లకు ఆడుకునేటానికి 2. ఓకే. ఇప్పుడు ఇట్లా నీట్ క్లీన్గానే వస్తాయి వాటర్? క్లీన్గానే వస్తాయి. అట్లా లోపలికి వెళ్ళి ఉంటుంది కాబట్టి కొట్టి చూద్దాం అసలు వస్తుందా అన్నట్టు. కానీ ఇప్పుడు వీటిని మళ్ళీ వేడి చేసుకొని తాగాలి అట్లా ఏమైనా ఉంటుందా? ఇట్లా డైరెక్ట్ తాగడం? వేడి ఏం చేస్తలేం సార్, ఫస్ట్ నుంచి అట్లనే ఉంది కాబట్టి అట్లా. ఇప్పుడు పిల్లల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలన్నావు కదా, నాకేం ఆలోచన వస్తుందంటే, నువ్వు తీసుకుపోవాలని అంటాను కానీ ఎట్లా తీసుకుపోతావు అనేందుకు ఏమైనా ఉందా? అంటే మంచిగా చదివిపియాలన్నట్టు. చదివిపిస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జాతర ఏమైనా జరుగుతుందా? ఇక్కడ జాతరలు ఏమి జరగాయి సార్. ఇక్కడ జాతర ఏం జరగదు. మీరు ఇప్పుడు ఏ దేవుణ్ణి పూజిస్తారు ఇక్కడ? భీమన దేవుడు. స్పెసిఫిక్ ఒక రోజు పెట్టుకొని అట్లా ఏమైనా ఉంటుందా? భీమన దేవుని కంటే ఉంటుంది. ఏ రోజు అన్నట్టు? అంటే ఇప్పుడు మాకు దేవుళ్ళు చేసే రోజు ఉంటుంది, ఒక రోజు ఉంటుందా? ఒక రోజు చేసి పూజ చేస్తాం. ఓకే. ఇప్పుడు 25 ఫ్యామిలీస్ ఉన్న ఊట్ల అనే ఊరు దగ్గరనే ఉన్నాం. వీళ్ళందరూ ఏమంటారంటే చాలామందిని కాదు, యాక్చువల్లీ 3-4 అడిగినా కూడా, ఇప్పుడు మన గోపాల్ని అడిగినా కూడా ఏమన్నాడు, మాకన్నా కూడా నెక్స్ట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవాలి అని చెప్పి. ఆ కాన్స్టెంట్ నాకు ల్యాకింగ్ అనిపించేది ఏంటంటే, మోటివేషన్ అని కాదు కానీ ఏం చేయాలో ఎవరికి తెలీదు. అంటే నాకు పెద్ద తెలుసు అని కాదు, ఇటువంటి తక్కువ ఫ్యామిలీస్ ఉన్న ఒక ఊరు ఉంటే కనుక ఎవరన్నా ఒకరు కొద్దిగా సోషియో ఎకనామిక్ స్టేటస్ నుంచి కొద్దిగా డెవలప్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే వాళ్ళు గైడ్ చేసేటట్టు ఉంటుందేమో. కానీ అసలు హయ్యెస్ట్ నేను ఇప్పుడు ఏంటి 10th క్లాస్ వాజ్ ది హయ్యెస్ట్. ఇంకొకరు ఇంటర్ చేసిన అన్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ కూడా నాకు తెలీదు. సో ఓన్లీ ఆ లెవెల్లోనే ఆ సోషియో ఎకనామిక్ స్టేటస్నే ఉన్నవాళ్ళు కనుక ఉంటే ఫర్దర్ ఈ ఏరియాల డెవలప్మెంట్ అనేది ఎట్లా, అంటే ఈ ఫ్యామిలీస్ ఈ స్టాటా నుంచి పైకి రావడం ఎట్లా, ఇంకా మీరే చూసిన వాళ్ళే కొన్ని కమెంట్స్లో చెప్తే తెలుసుకుంటా. ఇప్పుడు ఒక గుడి ఉంది వీళ్ళది, ఆ గుడి దగ్గరకు ఒకసారి వెళ్దాం, ఎట్లుందో చూద్దాం. యాక్చువల్లీ టెంపుల్ దగ్గరకు వచ్చినా కానీ అక్కడ వాళ్ళ నమ్మకం అంటే వేరుంది. అంటే దేవుడు వచ్చి నువ్వు దేవుడిని పిలిచి ఆరోగ్యం బాగాలేకుంటే మంచిగా చేయిద్దామన్నట్టు మాట్లాడుకుంటున్నారు. సో అక్కడ వాళ్ళని గౌరవించి, అంటే ఫర్దర్ అక్కడ షూట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్. లాంగ్ షార్ట్ వీడియోస్ ఇద్దామన్నా కూడా ఎందుకులే, ఎవరి నమ్మకం వాళ్ళది, వాళ్ళ నమ్మకాన్ని మనం తప్పు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి జస్ట్ వచ్చేస్తున్నాం అక్కడ నుంచి.
ఈ ఊరి పేరు ఏంది? మామిడిగూడెం. మామిడిగూడమా? ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇక్కడ 20 ఉంటాయి. 20 ఉంటాయి అంతేనా? ఇక్కడ నుంచి ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు తాత? ఎక్కువగా చదువుకున్నారు పొలగాళ్ళు. ఎవరు బయలు ఉన్నారా? ఇక్కడ ఎక్కువ పండించేది ఏం తాత? ఆ పంటనా? పంట అరి పంటే. మాకు పొలాలు లేవయ్యా. మీకు లేవా? లేవు, కోరిక చేసుకున్నాడే. మామిడి కూడా మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడేనా? చిన్నప్పటి నుంచి. కొద్దిగా డెవలప్ అయిందా ఏమన్నా? ఏం డెవలప్ కాలే. ఎందుకంటే భూమి లేక. భూమి లేక డెవలప్ కాలేదు. డెవలప్ కాలే అంటే భూములు అంటే ఎట్లా, ఏ రకంగా? ఇవి సంపాదించుకునే దానికి తాతల తరువులు సంపాదించాలి. తాతల తండ్రులు సంపాదించాలి, కైకులు చేసుకొని బతుకుడు. బతుకు తెరువు గురించి మీకు ఏం కావాలి అనేది క్వశ్చన్. అది క్వశ్చన్ అంటే ఇప్పుడు మీకు ఇంకేమైనా కావాలి? ఇన్నాళ్ళు జంగలు కొట్టిరు, ఇప్పుడు ఉన్నది ఇంకేం కావాలి? వాళ్ళు అడిగేది అది. ఇంకేం కావాలంటే ఇక ఏం ఇక వెనక ముందు ఏమి లేదు, ఇక చేతి కట్ట మీద బతుకుడు. ఇప్పుడు విషయం అర్థం అవుతుందా? అదే వనరు అంటే ఇంత ముందు మీరు అటవీ కొట్టుకొని బతికిరు. ఇప్పుడు అటవీ శాఖ వాళ్ళు మొత్తం జాలేసి టైగర్ జోన్ ఏర్పడి మీకు ఇబ్బంది అవుతుంది. దానికి సంబంధించి ఇంకేమన్నా కావాలా మీకు ఆదాయం గురించి అని వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. వాళ్ళు వచ్చి అడిగేది అది. మంచి క్వశ్చన్. కొడతాలు పారస్ వాళ్ళు అద్దంటారు. అదే అంటే ఇప్పుడు అన్నట్టు ఇది రాలేదనుకుందాం, రాకపోతే ఎట్లా మళ్ళా? భూములు మీరు ఎక్కడన్నా మీరు మాట్లాడుతాం, మీరు చెప్పచ్చు కదా. మాది ఇదే ఊరు కదా, మరి మీరే చెప్పు ఎట్లా మరి. వాళ్ళని అడిగింది కరెక్ట్. అది మేమంటే ఇదే మా ఊరి కిందకి వస్తుంది, మా గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది ఇది ఊరు. కానీ వాళ్ళని అడిగితే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నది వేరు. ఆదాయ వనరు వాళ్ళకి కావాల్సింది, ఉపాధి వాళ్ళకి కావాల్సింది, బతుకుదేరు వాళ్ళకు. ఇంకేమైనా సమస్యలు ఉన్నా వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నా చెప్తే అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఎవరైనా చూపెడతారు కావచ్చు, వీళ్ళు తీసుకుపోయి చూపెడితే ఏంది పరిస్థితి, నెక్స్ట్ ఏంటిది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోని మరి ఇవాళ రేపు పార్టీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదంతా మాకెందుకని వాళ్ళ బాధ. అందుకే ఎవరు చెప్పరు అన్నట్టు. ఎవరు చెప్పరు, చెప్పినా కానీ భయపడతారు. అన్న సమస్య ఏదన్నా ఉంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఏదైనా ఉంటే ఇది కావాలి ఇది లేదు అనేది వాళ్ళు కలుపుకుంటే చెప్తారు. మీరు కెమెరా ముంగట పెట్టి నాకు ఇది అది కావాలంటే వాళ్ళు భయపడతారు. ఎవరైనా పల్లెటూర్లల్లో మెయిన్ పార్టీ గొడవలు ఎక్కువ ఉంటాయి. పార్టీ అంతా మించి ఏం లేదు. ఎవరైనా ఏ పార్టీ ఈ పార్టీ అనేది మళ్ళీ వాళ్ళు భయపడతారు అంతే, అంతా మించి ఏం లేదు. మీరు ఎక్కడన్నా? మాది ఇదే పక్క ఊరు, కానీ ఇక ఇది అంతా మా గ్రామ పంచాయతీకి వస్తుంది. మీ పేరన్నా? మా పేరు రాజగౌడ్. మంచిగా మాట్లాడారు రాజగౌడ్ గారు, చెప్తున్నారు. ఇప్పుడు మీ ఊరు ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి? పక్కనేనా? ఇప్పుడు ఇది కొత్తవాడిపల్లి, పక్కన ఇంకోటి వస్తుంది కదా, అది మామిడిపల్లి. ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంటుంది? అక్కడ డెవలప్మెంట్ బాగానే ఉందా? ఇదంతా ఒక మా ఊరి కిందకి వస్తుంది. అవును. ఇప్పుడు కేసీఆర్ పల్లెలు 5 గుడిసెలు ఉన్న గ్రామ పంచాయతీ ఇస్తారని చూసిన ఆ పరంగా ఇది కొత్తవాడిపల్లి కిందకి వెళ్ళిపోయింది. కొత్తవాడిపల్లి ఇది మా మాండాలు ఉండే, ఇప్పుడు అది డెవలప్ అయ్యి గ్రామ పంచాయతీ విడిపోయి 2 గూడాలు, అవతల గూడెం ఇవతల గూడెం ఊరొకటి. మా ఊరి కింద కంచరబాయి ఊట్లు వచ్చినాయి, ఆ 2 ఊళ్ళు మాకు వచ్చినాయి. 7 ఊళ్ళకు డివైడ్ అయిపోయి 3 ఊళ్ళు ఇటు 3 ఊళ్ళు అటు అయినాయి. ఇప్పుడు ఊట్లోకి కూడా పోయి వచ్చిన ఆడ కూడా ఇప్పుడు 25 కుటుంబాలు ఉన్నాయంట కదా. మీకేం కావాలంటే వాళ్ళు కూడా అదే అంటారు, ఏమంటే మాకేమొద్దు, మాకు మంచిగా ఉందంటారు. ఉన్నది లేనిది కాదు, ఉపాధి అన్నది అక్కడ ఏం లేదన్నది వీళ్ళను వాళ్ళది అడిగితే వాళ్ళకి సంబంధించిన సమస్యలు వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ మనసులో ఉన్నది అని ఉంటే మీరు బయట ప్రపంచానికి తెలియగలుగుతారు. ఫస్ట్ మీరు పరిచయం చేసుకునేది కూడా మేము పలానా నుంచి వచ్చినాం పలానా అని చెప్తే వాళ్ళకు ఏమన్నా చెప్పినాం భయం అనేది వెళ్ళిపోతుంది. ఇక పార్టీ పరంగా వచ్చినామంటే కష్టం, అంతే. ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పుకుంటే భయం, అంత మించి ఏం లేదు. చెప్పిన నేను డాక్టర్ని యాక్చువల్లీ, నాది మంచిర్యాల నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణ నీకేం కావాలని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈ మంచిర్యాల చుట్టుపక్కల ఉన్న ఊర్లల్లో తిరుగుతున్నా. అంటే మనకు మంచిర్యాల ఎందుకంటే నాది మంచిర్యాల కాబట్టి, అంతకుమించి ఏం లేదు. ఈ దండపల్లి మండలి కింద ఉన్నాయని తిరుగుతున్నా ప్రస్తుతానికి, కొన్ని ఊర్లు కవర్ చేసి ఏం కావాలని చెప్పి. సో అట్లా ఆ రకంగా మీరు పల్లెలు కవర్ చేసుకుంటూ వస్తున్నారు. పల్లెలు మాత్రం కవర్ చేసుకుంటూ వస్తున్నా. ఈ కాశీపేట మండలు కాశీపేట అక్కడ ఉన్న ఊర్లని కూడా కొన్ని తిరిగిన. వాళ్ళకి అక్కడ కొంతమంది వెటర్నరీ హాస్పిటల్ కొంచెం డెవలప్ అయితే బాగుండని చెప్పి మొన్న ఏంటంటే దండపల్లి స్కూల్ చూసిన. స్కూల్ కూడా బాగానే ఉంది, అంటే అనద్దు కానీ
కొన్ని లోటుపాట్లు ఉన్నాయి కానీ బాగుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే, అట్లా పోతా ఉన్నా. ఇప్పుడు ఇంత మాట్లాడినాం కదా మనము, అట్లా ఇంకా మీకు ఇప్పుడు ఈ ఏరియాలో ఇంకా ఏ రకంగా? నేను ఈ సంవత్సరం ఈ ఊళ్ళకి ఫస్ట్ టైం. ఈ ఊరు కానీ కాదు, మీ ఊరు చెప్తున్నా, మా ఊరు పరంగా అయినా కానీ నేను కూడా సిటీలోనే ఉన్నా మొన్నటి వరకు. అవునా? కరోనా టైంలో నాది జాబ్ వదిలేసి ఇంటికి రావాల్సి వచ్చింది. ఏ జాబ్? ఫైర్ డిపార్ట్మెంట్లో చేసిన, డిఫెన్స్లో చేసిన. డిఫెన్స్లో ఫైర్ డిపార్ట్మెంట్లో చంద్రాయనగుట్ట ఓల్డ్ సిటీ, దాంట్లో నేను చేసిన. ఉపాధి వదిలేసి ఇంటికి వచ్చి ఇది ఇప్పుడు నేర్చుకున్నా, నేను ఈ వయసులో ఇప్పుడు నేర్చుకున్నా. ఓకే. నాకేం నా సీనియర్లా చెవులు నేర్పలే, మా నాన్న నేర్పలే. నేను ఖాళీ యూట్యూబ్లో చూసి, యూట్యూబ్లో సీనియర్ గౌడ్ ఉంటాడు కదా, వాళ్ళు పెట్టే వీడియోలు చూసి ఫాలో అయ్యి నేను చెట్లు ఎక్కుతున్నా. నేను ఎక్కబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. నాకు గురువు యూట్యూబ్లో వాడు ఏది చెప్తే వాడే గురువు. మొన్న వారం ముందు పోయినాం మేము కూడా, అక్కడ లక్ష్మాపూర్ కదా, అక్కడికి పోయి ఆ తాళ్ళలోకి పోయి కూర్చొని చేస్తూ ఉంటే అక్కడ కూడా ఒక ఆయన చెప్తా ఉండే అన్నట్టు. దాంతో తెలుసుకున్న ఏందో చెట్లకు పేర్లు ఉంటాయని నాకు తెలిసేది. చెట్లకు పేర్లు ఉంటాయి. మీ చెట్లకు కూడా పేర్లు ఉంటాయి కదా? అవును, కంచరబాయిలు అనే ఇప్పుడు చెట్లకు పేర్లు ఉన్నాయి. ఇక్కడ పేరు నాదలో నేను ఈ సంవత్సరం వస్తాను. చెట్టుకు పేరు ఉంటుంది, దానికి తగ్గట్టు రుచి కూడా ఉంటుంది. బాగానే ఉందా ఇది? ఇది ఇప్పటి వరకు అయితే నా కడుపు పరంగా ఓకే. ఇక అంతా మించి అయితే మనకు ఆదాయ వనరు అంటే అవసరం లేదు. నాకు ఇంత వ్యవసాయం ఉంది, మా నాన్న సంపాదించింది, అది చూసుకుంటా ఇది చూసుకుంటున్నా, సరిపోతుంది. అది. థ్యాంక్ యూ సో మచ్, మీ టైం ఇచ్చినందుకు బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి ఇక్కడ? ఇక్కడ 40 కుటుంబాలు ఉంటాయి. 40 కుటుంబాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఇక్కడేనా? చిన్నప్పటి నుంచి ఇక్కడనే. ఇక్కడ ఎక్కువ ఆదాయ వనరులు ఎట్లా అంటే ఎట్లా డబ్బులు ఎట్లా వస్తాయి ఇక్కడ? ఇక్కడ ఎక్కువ అంటే ఇక కూలికి వెళ్తారు. ఒక 20 కుటుంబాల దాకా ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి ల్యాండ్. ఇక కొంత 20 కుటుంబాల దాకా కూలి, పత్తి టవుడు కానీ తీసుడు కానీ కూలి పనికి. సొంత ల్యాండ్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారా? తక్కువ మందే. 40 కుటుంబాలు అంటే ఒక 20 కుటుంబాలకు 1 ఎకరం 2 ఎకరాలు ఇంతే. 1 ఎకరం 2 ఎకరాలు అంతే. ఇక సగం కుటుంబాలు కూలికి వెళ్తారు. ఇక్కడ నీళ్లు బాగానే వస్తాయి. తాగునీరు ఉందా? నీళ్లు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి. 2-3 ఉన్నాయి. బోర్స్ ఉన్నాయి. కరెంట్స్గా ఉంటుంది. 24 hours ఉంటుంది. అంటే అప్పుడప్పుడు పోతాయి, ఇక దానికి చెప్పలేము కానీ ఉండు అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే అన్నారు ఇక్కడనే. మీరు చూసిన మీ ఊరికి ఇప్పుడున్న ఊరికి డిఫరెన్సెస్ అంటే ఉన్నది కదా. అప్పుడు ఆ పంటలు వేరు, ఈ పంటలు వేరు. పంటలు సుగా వెరైటీ అయినాయి. ఎట్లా అంటే అప్పుడు సరిగా పని చేయకపోదురు, గడ్డి అయిందని ఇడిచి పెడతారు. సరిగా దాన్ని ఎట్లా చేయాలని ఉపయోగంగా తెలియదు వాళ్ళకు. ఇప్పుడు కొంచెం ఇది చేసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇక దాని తవ్వుడు, గడ్డి కలుపుకుంటా చేసుడు, మంది వేసుడు కొంచెం తేడానే ఇప్పటికి. దేనికైనా కానీ తేడా. అంటే ఆ రోజులలో కొంచెం కూలీసుగా తక్కువ, ఇప్పుడు ఎటు పోయినా 500 కూలీసుగా పెరిగింది. పనిసుగా ఎక్కువ ఉన్నది. పనిసుగా కూలి పెరిగింది. ఇక ఎటు బయట సుగా పోదామనే అవసరం సుగా లేదు. ఇప్పుడు 40 కుటుంబాలకు కలిపి మీకేమన్నా అంటే ఎవరు పెద్ద అనేది అట్లా ఏమన్నా ఉంటుందా? మా ఊళ్ళో ఉంటాడు పెద్ద మనిషి. పార్టీలు ఏది మారినా కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి. ఆ రకంగా చూసుకుంటే మీ ఊరికి ఇది ఉంటే బాగుంటుంది అనేది ఉందా? ఇంకా ఉంటుంది. ఇప్పుడు ఆ రోడ్డు సగం అయింది మా ఊరికి. కచ్చ రోడే, మన డాంబర్ రోడ్ అన్నారు పోయినసారి. ఇక కచ్చ రోడ్ అది అట్నే ఉన్నది. చేస్తామన్నారు కానీ అది అట్నే ఉన్నది. ఇంకా మంచిగా కాలేదు రోడ్. ఇంకా రోడ్డు మంచిగా కాలే. రోడ్ ఒకటైతే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. బురద మాకు ఎప్పుడు బురద ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువ బురద అవుతుంది. బురద అవుతుంది. ఇక అది చిన్న కంకర వేసారు కదా, సంవత్సరం నుంచి మంచిగానే ఉన్నది. కానీ దాని మీద డాంబర్ వేస్తామన్నారు, అది వేయాలి. అట్నే ఉన్నది. ఎండాకాలంలో నీళ్లు మంచిగానే ఉంటాయి. నీళ్లు ఉంటాయి, నీళ్లు మాకు మంచిగానే ఉంటాయి. నీళ్ళు అయితే ఉంటాయి. దగ్గర ఇంకా హాస్పిటల్ అంటే ఎట్లా? హాస్పిటల్ అంటే ఇక మేరపేట. ఇక మనకు ఇంతకుముందే ఒక లింగపురం నుంచి RMP ఉంటాడు. ఆయన ఫోన్ చేస్తే ఒక మాడిపేల నుంచి ఒకడు ఉంటాడు. ఏమన్నా అత్యవసరం అంటే ఫోన్ చేస్తే వస్తారు. ఇంత సూదులు వేసి ఇంత పోతారు. ఇక బాగా ఇది తీసుకుపోవాలి దూరం అంటే ఇక దండపల్లి గౌట్ ఉంది గవర్నమెంట్ అక్కడ. ఇక బాగా పెద్దగా ఇది పోవాలంటే ఇక మంచిర్యాలకి వెళ్ళిపోతారు.
ఎంతమంది పిల్లలు? నాకు లేరు ఇంకా పిల్లలు. ఇంకా పిల్లలు లేరా? మీరు మీ పేరు? సీను సార్. సీను పందరం. మీరు ఫస్ట్ నుంచి ఇక్కడైనా మీరు కూడా? అంటే మాది బయట ఊరే. ఇక మా అమ్మ నాన్నలు ఇక్కడ తెచ్చారు, వాళ్ళు ఇక మరణించడం జరిగింది. మేము ఇక్కడనే ఉంటున్నాం. ఇక మీరు ఇక్కడనే ఉంటున్నారు కదా ఫస్ట్ నుంచి. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? మీకు? నాకు 3 సార్. 3 పిల్లలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? డ్రైవర్, కూలీ పని. అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3. 3లో ఎవరెవరు ఏం చేస్తున్నారు? 2 కొడుకులు డ్రైవర్లే చేస్తారు, ఇక బిడ్డ చదువుకుంటారు. ఏం చదువుకుంటుంది? అది ఇంటర్మీడియట్ వరకు చదువుకుందా? ఇంకా చదివిస్తారా? చదివిస్తాం సార్. కొడుకులు ఎందుకు చదవలేదంటావు? వాళ్ళు అప్పట్లో చదవలేదు సార్. ఏం చేస్తాం, చదువుకున్నారు కొద్దిగా ఎంతో ఇక పేరు మందం చదువుకున్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. చిన్నోళ్ళే కదా? చిన్నోళ్ళే. వాళ్ళు చదువుతుర్రా మరి? వాళ్ళు చదువుతున్నారు, పాపలు ఉన్నారు. ఇక చదవాలి. చదువుకుంటే మళ్ళీ ఇక ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్న పొజిషన్ కన్నా మీరు కొంచెం బెటర్గానే ఉన్నారు. అదేం సార్, ఇక మేము కూలీ పని చేసి బతుకుడా, అది ఇక డెవలప్మెంట్ అంటే ఇప్పటికైతే ఏం లేదు. అంతే. ఏం కావాలి మరి? ఏదైనా ఇక ఏం కావాలంటే అట్లా కాదు, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు పాప చదువుతుంది అన్నారు, పాప చదివి ఏమవ్వాలి అని అనుకుంటేనే కదా. ఏమవ్వాలంటే ఇక చదువుకుంటే కొద్దిగా గవర్నమెంట్ జాబ్ ఇస్తారా ఇయ్యరా, ఇక అదే ఉంటుంది. ఇక మనకు పెట్టుబడి పెట్టాలంటే కష్టం. మీకు స్కీములు ఉంటాయి కదా, కొన్ని స్కీములు ఉంటాయి, కానీ ఇప్పుడు అంత స్కీములు ఉన్నా పెట్టుబడి పెట్టాలి ఏది రాదు సార్. కొద్దిగా పెట్టుబడి పెట్టాలి, అడుగుతారు. కొద్దిగా పెట్టుబడి పెట్టండి, ముందుకు పోలేమంట. ఇప్పుడు ఎవరన్నా ఈ ఊర్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరన్నా అట్లా? ఉన్నారు కానీ ఇక తన చదువుకున్నాడు కానీ డిగ్రీ చేసిన మీరు. డిగ్రీ చేసి మరి తర్వాత ఏం జాబ్? ఏం లేదు, ఇక ఆర్థిక పరిస్థితుల వల్ల ఇక అయ్యే ఇక మాకు కావాలి కదా, ఎటు పోదామని అవే కావాలి. ఇక డిగ్రీ అయిపోయింది కానీ ఇక అంతట్లనే పెళ్లి చేసుకున్నా. ఇంత మాకు 2 ఎకరాలు అనుకున్నది, వ్యవసాయం చేస్తాను అంతే. వ్యవసాయాన్ని పెంచుకోవాలా ఇంకా అని అట్లా మోడర్నైజ్ చేసి ఇంకా కొద్దిగా డెవలప్ చేస్తున్నాం. ఇక 2 పంటలు చేస్తున్నాం పొలం. ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి అంటే మనకు వ్యవసాయానికి సంబంధించి ఎక్విప్మెంట్ కానీ దాని మీద సబ్సిడీస్ వస్తాయి, అది మీకు ఐడియా ఉందా? మాకు అంటే మనకు ఇప్పుడు లోన్ ఇస్తుంది కదా, అట్లా ఇప్పుడు సపోజ్ మనము బర్రెల పెంపకం చేద్దాం అనుకున్నాం, లేదా గొర్రెల పెంపకం చేద్దాం అనుకున్నాం, దానికి కూడా సబ్సిడీస్ వస్తాయి. ఇక అటు పోలే మేము, ఇక అటు పోలే, తెలుసుకోలే. అవి మా పల్లెటూర్లో లెవెల్ చెప్తారు సార్, అవి ఏది వచ్చినా అక్కడనే అందుకుంటారు. ఇక మన వాళ్ళు ఎట్లా ఉంటారు, కొంచెం క్యాచ్ చేస్తారు. ఎవరన్నా కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే ఇక ఈ పల్లెటూర్లలో ఇచ్చుడు ఎందుకు, వాళ్ళు అవి మేపుతారు, వాళ్ళతో ఏమవుతుంది, ఏదైనా ఒకటి చేద్దామంటారు. అంటే ఇక మేము అడుగుతాం, తర్వాత అడుగుతారే ఇట్లా మా ఎస్టీకి ట్రావెల్ వాళ్ళకి ఇట్లా వచ్చిందట అని అంటే 3-2 వచ్చినాయి, అయ్యే వాళ్ళకి అయినాయి అంటారు. అట్లా అంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు అంటారు దీనిలో. అంటే ఇన్ని వచ్చినాయి, ఇది వీళ్ళకి ఇచ్చాము అనేది వివరంగా చెప్పారు అన్న. వివరంగా చెప్పేది ఉంటే లేదు. అది సో వెల్ఫేర్ వరకు మన వరకు రాదంటారు. రావు వస్తే బాగుంటుంది, వస్తే మంచిది. అట్లా ఇప్పుడు ఈ ఊర్లు ఇంకా అటు వెళ్ళొచ్చా? ఇక్కడ ఎక్కువ ఏ కమ్యూనిటీ ఉంటారండి? మా ఎస్టీ కమ్యూనిటీ, గోండు ఇంకొకటి నాయకం కమ్యూనిటీ. ఇప్పుడు ఇక్కడ ఎవరిని పూజిస్తారు అంటే? ఎందుకంటే ఊట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకు ఒక గుడి ఉంది అక్కడ, దానిలో పూజలు చేస్తారు అన్నారు. అట్లా మేము అది భీమన్న దేవుడు ఇక్కడ ఉన్నది, భీమన్న దేవుని దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ మీకు ఎలక్షన్స్ వస్తాయి కదా మామూలుగా, దాని నుంచి అంటే నేను పార్టీలకు పక్కన పెట్టండి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఏదన్నా క్లారిటీ ఉందనుకోండి, నాకు ఈ ఊరికి ఇది చేస్తే మేము ఓట్లు వేస్తాం అనేటట్టు ఉంటుందా? అంటారు, అట్నే అంటారు. ఇక ఓట్ల మందమే, తర్వాత ఏం లేదు. ఇక ఏదో ఒకటి వివరంగా చెప్తారు కథ వచ్చినాక అటే మేము ఇటే అట్లా ఉంటుంది. వెళ్ళి అడగాలి కదా మరి, చేస్తే అడుగుతాం, చేస్తామంటారు. అది వచ్చినప్పుడు పక్కకే పెడతారు. ఇక అట్లా మాకు తెలుసు, చేస్తాము, రాసిచ్చినాం, అవుతుంది అంటారు. ఇట్నే ఇక మేము కూలి పని చేసేటోళ్ళు ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి పోము కదా, పోలేం కదా. అయ్యో ఇవాళ అటు పోతే ఇవాళ 500 అచ్చటి పోయినాయి
అని ఇక 1-2 సార్లు పోతాం. పోతే ఇక అంతలే అవుతుంది పని అంటారు. ఇక అది అట్నే లేట్ ఇక మళ్ళా ఎలక్షన్కి మళ్ళీ దగ్గర వస్తుంది. మళ్ళీ ఇక ఎంబడి పడుతుంది. ఇక ఉంటుంది చెంట పడుతుంది. అప్పటి వరకు ఏం లేదు. మీకు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉందన్నారు కదా, ఏజ్ ఎంత, వయసు ఎంత? వయసు అంటే ఇది ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, క్యాన్సర్ స్పెషలిస్ట్. అయితే 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడపిల్లలు ఉంటే వాళ్ళ క్యాన్సర్ రాకుండా ఇంజెక్షన్ ఉంటుంది. అదే పేరు మీకు ఇక్కడ ఫ్రీ కూడా వస్తుంది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో. సరేనా? అదే హైదరాబాద్లో కాదు, మనకి ఇప్పుడు మంచిర్యాలలో కూడా ఉంటుంది. అది మీరు వెళ్ళి కనుక్కోవాలి. కంచర్బాయ్ విలేజ్లో ఒక ఇద్దరితోనే మాట్లాడినాం. మిగతా వాళ్ళతో చాలా మందితో మాట్లాడేది ట్రై చేసాం, కానీ ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక్కడ ప్రాబ్లం అవుతుందంటే కెమెరా పెట్టగానే ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అది అయి ఉంటారు కాబట్టి మాట్లాడమనే చెప్తున్నారు చాలామంది. బట్ స్టిల్ ఇప్పటికే ఒక 3 విలేజెస్ అయినాయి. ఈచ్ విలేజ్లో యాక్చువల్లీ క్లస్టర్ చాలా చిన్నగా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టు 25 విలేజెస్, 25 ఫ్యామిలీస్, 22 ఫ్యామిలీస్. ఇక్కడ 40 ఫ్యామిలీస్ ఉన్నాయంట. 40 ఫ్యామిలీస్లో ఓన్లీ 2 మాత్రమే మాట్లాడినాం. చాలామంది కూలికి వెళ్ళిపోయారు, లేరు. పిల్లలేమో చదువుతలేరు. వాళ్ళని ఎందుకు చదువుతలేరు అని అడిగినా కూడా చెప్తలేరు. మరి తెలియదు ఎందుకు చదువుతలేరు, ఎందుకు స్కూల్కి పోతలేరు అనేది మాత్రం వాళ్ళు చెప్పట్లేదు మనకి. నాకు ప్రాపర్ రీజన్ అయితే ఐడియా లేదు. పక్కన ఇంకోటి దమ్మనపేట అని ఇంకొక చిన్న విలేజ్ ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ చూద్దాం ఎవరైనా మనతో మాట్లాడతారు. సార్ మీ పేరు? నా పేరు చుంచు శ్రీనివాస్ గారు. సార్ నేను యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కనిపించాను, ఇక్కడికి వచ్చిన మంచిగా తెలిసినందుకు. మేము ఏంటంటే ఈ మంచిర్యాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలల్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్, డెవలప్మెంట్ జరుగుతుందా లేదా, ఒకవేళ డెవలప్మెంట్ మీకు కావాలనుకుంటే కనుక ఇంకా ఏం కావాలనే దాని మీద కాన్సెప్ట్ మీద మేము తిరుగుతూ ఉన్నాం అన్నట్టు. ఎప్పటివరకు కొంచెం ఊట్లు, కంచర్బాయి అట్లా కొన్ని విలేజెస్కి పోయి వచ్చినాం. ఇప్పుడు మీది ఇది కొత్త మామిడిపల్లి దండేపల్లి మండల్ మంచిర్యాల జిల్లా. ఇప్పుడు ఈ కొత్త మామిడిపల్లికి, మీరు చూసిన మామిడిపల్లికి ఇప్పటికి డిఫరెన్సెస్ అయితే డెఫినెట్లీ వచ్చి ఉంటాయి. ఇంకా ఇది ఉంటే బాగుండేది అనేది బెటర్మెంట్ కోసం. అయితే మా ఊర్లో మాత్రం ఈ డయాలసిస్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు సార్. చాలా అంటే వాటర్లో ఏమో ప్రాబ్లం ఉండి ఊర్లో దాదాపుగా ఒక 10-15 మంది చనిపోయారు. వాళ్ళు ఆ వాటర్ మాకు మంచి లేక వాటర్ ప్రాబ్లం తోటి ఇప్పుడు డయాలసిస్ పేషెంట్లు కూడా ఊళ్ళో ఇప్పుడు ఒక 5-6 డయాలసిస్ చేసుకోవడానికి మంచిర్యాల వెళ్తున్నారు. హెల్త్ పరంగా దండపల్లి మండలానికి మాత్రం మనం మంచిర్యాల పోవాల్సిన పరిస్థితి. ఏదన్నా మనకు లక్షపేటలో అని ఇంకా దగ్గరలో ఏదైనా పెద్ద హాస్పిటల్ అయితే బాగుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇప్పుడు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఇక్కడ దగ్గర లక్షపేట ఉన్నది, కానీ దాంట్లో అంత పెద్ద పట్టించుకోరు సార్. ఫెసిలిటీస్ లేవు, ప్రాబ్లం ఉన్నది. లక్షపేట కూడా మాకు 16 కిలోమీటర్లు ఉంటుంది. మంచిర్యాల అయితే 42 కిలోమీటర్లు ఉంటుంది. అది మామిడిపల్లికి వచ్చేసి ఆ మామిడిపల్లి ఈ మామిడిపల్లి వాటర్ ప్రాబ్లం ఉన్నది బాగా. ఈ బోర్ బావులు కానీ ప్లస్ ఇటు ఓపెన్ బావులు కానీ వాటర్ అనేది దాంట్లో ఏదో క్వాలిటీ చేంజ్ ఉంటుంది. దాంతో కొన్ని 40-45 సంవత్సరాలు వచ్చేసరికి అతను డయాలసిస్ వచ్చు, కిడ్నీలు ఖరాబ్ అయిపోతున్నాయి. అట్లా ఎక్కడ నివేదిక ఉందా? ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక 2-3 బోర్లు చెక్ చేసారు. చెక్ చేస్తే నేను పై వాళ్ళకి చెప్పిన ఏదన్నా వాటర్ ఏదైనా ప్లాంట్ పెట్టించి అక్కడనే అందరు తీసుకుపోతాడు చేస్తే బాగుంటుంది అంటే దాన్ని ఇంప్లిమెంట్ కాలేదు సార్. ఇక్కడ కూడా కాలే. ఇంకా అట్లనే మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ గిరిజన గూడాలు ఉంటాయి సార్. దమ్మనపేట, మామిడిగూడెం, కంచర్బాయి, ఊట్ల, ఇటు సామగూడెం, ఇవన్నీ మా పాత మామిడిపల్లి, కొత్త మామిడిపల్లి, దండపల్లికి అన్ని ఆనుకొని ఉంటాయి. ఆ విలేజ్లో అందరు గొండోళ్ళు, నాయకపోళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వైద్యంకు బాగా ఇబ్బంది అవుతున్నాయి. ప్లస్ వాళ్ళకి పోవడానికి కూడా బ్రిడ్జిలు, కాలువ ఉంది ఒకటి కడంకి, వాళ్ళకి బ్రిడ్జిలు అయితే కూడా బాగుంటుంది. డెవలప్మెంట్ అయింది సార్. ఒక కేసీఆర్ గారు ఉన్నప్పుడు రోడ్లు అయినాయి. ఇప్పుడైతే ఈ సంవత్సరం 14 నెలల్లో ఏమైతే డెవలప్ ఏం లేదు. అంతే కూలి చేసుకొని బతుకుతారు. ఇక్కడ అంతా ఎక్కువ మొత్తం వ్యవసాయం ఉన్నది. కాటన్, వరి. ఇప్పుడు ఒకటి ట్యాప్ వాటర్ ఎట్లా అన్నారు? ఇప్పుడు మీరు క్వాలిటీ లెస్ అంటున్నారు కదా, అంటే అది ట్యాప్ వాటర్ ఉందా? ఇప్పుడు మాకు మిషన్ భగీరథ పైపులు వేసారు. సరే, కరెక్ట్ మెయింటెనెన్స్ లేక నీళ్ళు రావట్లేదు. రావట్లేదు. ఒకవేళ వచ్చినా కానీ దాన్ని ఆ ట్యాంక్ కడుగుతలేరు వాళ్ళు.
అందుకని చెప్పి ఊర్లో ఎవరు తాగుతలేరు రైట్లను, మామూలుగా బోర్లకు దానికి దీనికి యూజ్ చేసుకుంటారు. ఇక ఇక్కడ ఉన్నటువంటి బోర్లు కొంత ఆ బోర్లు తర్వాత ఈ ఓపెన్ బావులు ఉంటాయి ఎక్కువ మాకు. ఆ బావులో వాటర్ చెక్ చేస్తే దాంట్లో వాటర్లో ప్రాబ్లం ఉందట. 40-45 ఏళ్ళకు ఇప్పుడు దాదాపుగా మా ఊళ్ళే ఒక 10 మంది దాకా చనిపోయారు కిడ్నీలో. ఒక 5-6 సంవత్సరాలు డయాలసిస్ చేసుకొని చనిపోయారు. ఇంకొక 4-5 ఇప్పుడు డయాలసిస్ చేసుకుంటారు ప్రజెంట్. ఎలక్ట్రిసిటీ ఎట్లా ఉంటుంది? కరెంటు బాగానే ఉంది. కరెంట్ బాగానే ఉంది. ఇక్కడ ఎక్కువ ఇప్పుడు పక్కన నేను చూస్తే గవర్నమెంట్ స్కూల్ కూడా ఒకటి బాగానే ఉంది అన్నారు. పాతమోడిపల్లి గవర్నమెంట్ స్కూల్ ఉన్నది. ఇక్కడ ఈ ఊర్లో ఎడ్యుకేషన్ స్టేటస్ ఎట్లా ఉంటుంది అంటే పిల్లలు చదువుకోవాలి అన్న? ఉన్నది సార్, ఉన్నది. కాకపోతే ఇది గూడాలలో లేదు. ఆడ అవేర్నెస్ ప్రోగ్రాలు పెట్టుకొని మీరు ఏదైనా పిల్లల్ని హాస్టళ్ళకు పంపించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. దానికి ముందటుండి వాళ్ళకు నచ్చే విధంగా చెప్పాలి మనం. వాళ్ళు విద్యకు దూరం అవుతున్నారు వాళ్ళందరూ, ఈ గూడాలన్నీ కూడా. అంటే చాలా మందిని వీడియో తీసి ట్రై చేసిన వీడియో తీయనే లేదు కానీ నాకు పిల్లలందరూ ఆడుకుంటున్నారు, స్కూల్కి ఎందుకు పోలేదు అని మేము పోమంటారు. అదే అక్కడ మాత్రం దారుణంగా ఉంది సార్. నేను చాలా మంది మేము కూడా చెప్పినాము, మాకు తెలిసినంత వరకు చెప్తే వాళ్ళు ఇవాళ తల్లిదండ్రుల ప్రయత్నమా లేకపోతే వాళ్ళు తెలియకనా కానీ ఎంత చెప్పినా కానీ వాళ్ళు అదే ఊర్ల పొండి తిరుగుడు, బర్లకు ఒకటి చిన్న ఇంత పెరగగానే ఆ విద్యకు దూరం అవుతున్నారు సార్. ఈ ఏరియా మొత్తం బాగా విద్య మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఎవరన్నా ఒక మంచి సంస్థనే వచ్చి వాళ్ళను కొంచెం మోటివేట్ చేస్తే వాళ్ళందరూ కూడా కొంచెం విద్యావంతులు అవుతారు, ఉన్న దాంట్లో మంచిగా బాగుతారని మా ఉద్దేశం. అన్న మీ పేరు? గడ్డం రామచందర్, మామిడిపల్లి విలేజ్. మామిడిపల్లి విలేజ్ చుట్టుపక్కల ఉన్న కొన్ని ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళాం. ఇప్పుడు దమ్మనపేట కావచ్చు, కంచర్బాయ్ కావచ్చు, ఇక్కడికి అన్నీ వెళ్తే ఊట్లలో ఒక 22 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇంకొక దగ్గర 40 ఫ్యామిలీస్ ఉన్నాయి. అక్కడ పిల్లలు అసలు చదువుకున్న వాళ్ళు నాకు అనిపిస్తలేరు. అంటే వాళ్ళకి కొద్దిగా డిప్రెసింగ్ అని కాదు కానీ వాళ్ళకి కొద్దిగా నాకు ఎందుకు అనిపించింది అంటే, నేను ఇక్కడ వరకు ఈ ఏరియాలలో తిరిగినప్పుడు అందరూ కొద్దిగా ఎడ్యుకేటెడ్ అనిపించారు కానీ అక్కడ పిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు లేరు. ఎందుకు పోతలేవురా అంటే ఆన్సర్ చెప్పేటోళ్ళు లేరు. ఇట్లయితే ఇక డెవలప్మెంట్ ఎట్లయితుంది అంటారు? అయితే సార్ వాళ్ళ సహజంగా వాళ్ళకున్న ధోరణి, వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వాళ్ళ మెంటాలిటీ వాటిలోనే ఉన్నారు వాళ్ళు. యాక్చువల్లీ స్కూల్కు వెళ్తుందా లేదా అన్నకంటే సార్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎంతవరకు వస్తుంది? వెళ్తారు స్కూల్కి, హాఫ్ డే వెళ్తారు, వాళ్ళ ఇష్టం, ఫుల్ డే ఉండరు. ఉన్నా కూడా ఎంత చదువుకుంటారు అనేది ప్రాపర్ మానిటరింగ్ ఉండదు. వాళ్ళకు ముఖ్యంగా తల్లిదండ్రుల్లో, గూడెం పెద్దలలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఫస్ట్. మనం ఎవరైనా చెప్పేది ఏంది, విద్యా వైద్యం 2 ఉంటే సరిపోతుందని. ఆ విద్యా వైద్యం అనేది ద బెస్ట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగి కంటిన్యూస్లో వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళలో చేంజ్ వస్తుంది. దీంతోపాటు అక్కడ గుడుంబ కాస్తారు వాళ్ళు, గుడుంబతో పాటు క్వార్టర్స్ ఇవన్నీ తాగడం వాళ్ళకు నిత్యకృత్యం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే రోజంతా కష్టపడి వచ్చి సాయంత్రం పూట మందు తాగడం ఒక హ్యాబిట్గా ఉండేది. ఇప్పుడు ఆ పని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి ఓవలం ప్రొద్దు నుంచి తాగడం అనేది చాలామందికి అలవాటు అయిపోయింది. హాబీ నుంచి అడిక్ట్ అయిపోయింది, అడిక్షన్లో ఉన్నారు. మళ్ళీ దానికి ఏజ్ కూడా చిన్న ఏజ్ నుంచి, మైనర్స్ ఎక్కువ. పెద్ద మనుషులు మంచిగా వ్యవసాయం చేసుకుంటారు మీరు చూసిన ఊళ్ళల్లో, తడకలు తీసుకోవడం, జంగల్ కోవడం, పని చేసుకోవడం, బ్యాంబూ అవన్నీ ఆ ప్రొడక్షన్ ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు అప్పుడు పెరిగిన దాన్ని బట్టి. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఏంటంటే సివిలైజేషన్ అనుకుంటారా ఇంకేదనుకుంటారో తెలియదు కానీ వాళ్ళకి వచ్చిన బొటాబొట్టి చదువు కానీ ఆ స్కిల్స్ తోటే మేము వీఆర్ వెరీ మెచ్యూర్డ్ అనుకొని తాగడానికి అలవాటు అయిపోతుంది. కొత్తగా ముఖ్యంగా గ్రామాలలో, అంటే ట్రైబల్స్ అనే కాదు మా గ్రామాలలో కూడా గాంజాయి ఒకటి చేప కింద నీరులాగా బీభత్సంగా విస్తరించింది. ఈ ఏరియాలో కూడా చాలామంది గాంజాయికి వచ్చి కూర్చునేటోళ్ళు. వాళ్ళు, నేను, మా మిత్రులు చాలామంది పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో రూపుమాపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఆ రకంగా కూడా కొంతమంది ఈ ఏరియాలో కొంతమంది తగ్గించినాం. ఇంకొకటి పోతే అక్కడికి పోలీసు వాళ్ళు పికెటింగ్ ఏర్పాటు చేయడం వాళ్ళ సపోర్ట్ ఉన్నా కూడా మనకు ముఖ్యంగా మా ట్రైబల్ విలేజ్లలో రేపటి గురించిన బెంగలేదు, రేపటి గురించి బెంగలేదు. ఫ్యూచర్ ఇంకా పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు బెస్ట్ లైఫ్ ఇవ్వాలనే ఆలోచన లేదు వాళ్ళకి. ఇవాళ ఒడ్డెక్కితే చాలు, ఈ పూట గడిస్తే రేపు ఏమైనా పర్లేదు అనే ధోరణి అలా జరిగిపోతుంది. గవర్నమెంట్ ఇచ్చే ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నారంటే అది కూడా లేదు. ఇప్పుడు రోడ్ వేశారు, ఎలక్ట్రిఫికేషన్ ఉంది, వీటిని ఎంతవరకు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎలక్ట్రిఫికేషన్ ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది దాని గురించిన అవగాహన వాళ్ళకు పూర్తిగా ఉండదు. మాకు ఆసక్తి లేకుండా సైలెంట్గా ఉండిపోతారు అట్లా. దీంతో ఇప్పుడు ఆ బయటకు వెళ్తే హాస్టల్స్, ద బెస్ట్ హాస్టల్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది.
చేస్తుంది. కానీ హాస్టల్ తీసుకెళ్ళి వాళ్ళని చేర్పించడం, ఒకవేళ మళ్ళీ డ్రాప్ కాకుండా వాళ్ళను అవేర్నెస్ క్రియేట్ చేయడం, పేరెంట్స్కి సపోర్టింగ్గా ఉండడం, ఇటువంటి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల ఒకవేళ హాస్టల్లో దింపచ్చినా నెక్స్ట్ డే మనం వారం రోజులకో తిండి బాగాలేదనో ఏదో సిల్లీ రీజన్ తోటి వచ్చేసి ఇక్కడ ఎంజాయ్మెంట్కు ఇక్కడ గ్రామాల్లో ఈ వాళ్ళ మిత్రులతోటి తాగడం, తినడం ఇటువంటి అలవాటు అయిపోయి ఫ్యూచర్ మీద భయం లేకుండా బేఫిగర్గా బతికిస్తున్నారు. ఈ ఇది అంతా వెళ్ళిపోయి వాళ్ళు మంచి లైఫ్ క్రియేట్ చేయాలి అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ఎన్జిఓస్ కానీ, గవర్నమెంట్ బాడీస్ కానీ, లేదా మనలాంటి కామన్ పీపుల్ కొద్దిగా తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళలో ముందుగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీరు వ్యవసాయం చేసుకోండి, ఈ రకంగా బతుకుతారు. ఈ గవర్నమెంట్ స్కీమ్స్, లోన్స్, సబ్సిడీస్ ఇవన్నీ ఉన్నాయి, వీటిని దగ్గర యూటిలైజ్ చేసుకోండి, మీరు ఈ రకంగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మీకు వస్తాయి అనేది వాళ్ళకి రుచి చూపించగలిగే అంత కంటిన్యూస్లీ అవేర్నెస్ వాళ్ళకి అవసరం. దే నీడ్ వెరీ మచ్. అది కాకుండా మేము ఇస్తున్నాం వాళ్ళు తీసుకోవట్లేదంటే ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది సార్ ఇందాక అన్నట్టు, వీ కెన్ టేక్ ద హార్స్ టు ద వాటర్, వీ కెనాట్ మేక్ ఇట్ డ్రింక్. మేము అన్నీ ఇస్తున్నాం కానీ వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు, దులిపేసుకుంటున్నారు అందరు. వాళ్ళు అలాగే ఉంటున్నారు, వీళ్ళు ఇలాగే ఉంటున్నారు. ముఖ్యంగా ఒక 3-4 రకాలు ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ అన్నా వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశాలు, సోర్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చిన వాటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ వాళ్ళకి చూపించగలగాలి. 2 ముఖ్యంగా ఇవి ఏదైతే ఈ బ్యాడ్ హ్యాబిట్స్, మందు తాగడం, సిగరెట్లు తాగడం, గంజాయి కానీ, ఆ లోకల్లో దొరికే సారా కానీ వాటి నుంచి దాటించాలి. వాటి నుంచి కంపల్సరీ వాళ్ళని అవాయిడ్ చేయగలిగితే ఇప్పుడు సార్ మీరు వెళ్ళిన ట్రైబల్ విలేజ్లలో చాలా బాధాకరమైన విషయం అంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ హోల్డర్లు పెన్షన్ ఏజ్ వరకు బ్రతికిన వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 5 to 10%. ఓకే, 90% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ డయింగ్ బిఫోర్ దట్ ఏజ్ గ్రూప్. అది ఎంత సాడ్ అంటే అది ఎవరు పట్టించుకుంటారు. మళ్ళీ దీంట్లో ఇంకొక కొత్త కోణం ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అయితే ఈ రాజకీయం ఎప్పుడైతే ఊళ్ళకు బాగా చేరిపోయిందో అందరు రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు మత్తు అంటే మందు, బీర్లు కానీ వాళ్ళు తాగే వాటెవర్ ప్రొవైడ్ చేయడం, తాగండి మాకు ఓటేయండి. నేను తాగిపోయకపోతే నా అపోజిషన్ వాడు ఇంకెక్కువ తాగిపిస్తాడేమో, నేను గెలవాలంటే నేను తాగిపోయాలి. ఇది ఓన్లీ ఎలక్షన్ టైంలో కాకుండా కంటిన్యూస్ అవుతుంది. అందుకే ఇప్పుడున్న మా గౌరవ ఎమ్మెల్యే గారు నిజంగా చారిత్రాత్మకమైన ఒక నిర్ణయం. దసరా కంటే ముందు పెద్ద మీటింగ్ దండపిల్ల పెట్టేసి ప్రతి ఒక్క లీడర్ తోటి, ఎందుకంటే లీడర్ తోటే ఫాలోవర్స్ ఉంటారు, లీడర్ తోటి అందరితోటి ప్రతిజ్ఞ చేయించండి సార్ పబ్లిక్గా. కలెక్టర్ గారు వాళ్ళందరి హయ్యర్ ఆఫీసర్ సమక్షంలో ప్రతిజ్ఞ చేయించి మేము ఎవరం కూడా మందు ముట్టుకోము, ఈ రోజు నుంచే దసరా ముందు మందు ముట్టుకొని ప్రతిజ్ఞ చేయించిండు. అందరం ప్రతిజ్ఞ చేసినాం. దాని ప్రకారమే ఆ మాట మీద కట్టుబడి మెజారిటీ ఆఫ్ ద పీపుల్, 100% అని చెప్పలేని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ కంటిన్యూస్, అంటే అస్సలు తాగట్లేదు. వాళ్ళు ఏదైతే ఓత్ తీసుకున్నారో దానికి కట్టుబడి ఉన్నారు. దట్ ఈస్ కమిట్మెంట్. ఈ విషయంగా గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, మా ప్రేమ్ సాగర్ రావు గారు. ఎస్, అంటే ఇటువంటి డెసిషన్ ఎవరికో తట్టదు. ఇక్కడ యువత అంతా చెడిపోతుంది. వాళ్ళు ఎలా దారిలోకి తీసుకురావాలంటే ముందు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు దూరంగా ఉంటే మా లీడర్లు మంచిగా ఉన్నారు అనుకో, వాళ్ళ కింద ఫాలోవర్స్ మంచిగా ఉంటారు. ఇప్పుడు నా కింద ఒక 10-20 మంది ఉంటారు సార్ ఎమ్మడి. నేను తాగితే అలా తాగిపోయాలి. నేనే తాగలేదు అనుకో, 1 రోజు 2 రోజులు చూస్తారు, మానేస్తారు. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. మానేసిన తర్వాత వాళ్ళే హాయిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. దట్ ఈస్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ హియర్ సార్. సూపర్ సార్. ఇప్పుడు మీకు మీరు ఇక్కడ వాస్తవ్యులే కదా మీరు, కాబట్టి సో ఈ ఊరికి మీరు ఆల్రెడీ చెప్పారు చాలా కూడా. ఇంకా మీకు ఒక విజన్ అనేది ఏదైనా ఉందంటే ఈ ఊరు ఇంకా డెవలప్ అవ్వాలంటే ఇంకా కొంచెం రావాలని ఉంటుంది కదా, అదేమన్నా చెప్తారా మీరు? అయితే సార్ ఇప్పుడు నేను వ్యవసాయమే, కాంట్రాక్టర్గా ఉన్నా కూడా వ్యవసాయం చేస్తున్నా. గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్స్, సబ్సిడీస్, స్కీమ్స్ రెగ్యులర్ కాకుండా ఇప్పుడు కొన్ని ఎంకరేజ్మెంట్ స్కీమ్స్ ఉంటాయి సార్. NLM అని, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ₹1,00,00,000, 50 లక్షలది అట్లా ఉన్నాయి. దాన్ని కొంచెం సరళతరం చేయాలి. అంటే ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో నేను పెట్టుకుందాం అనుకుంటున్నా, తిరగడము, వాళ్ళ నుంచి NOC తీసుకురావడం, ఇవన్నీ కూడా దానికి ఒక ఏజెన్సీ పెట్టినా మంచిది. నేను ఇంత కొంచెం చదువుకున్నా కాబట్టి నేను ఆఫీసులో చుట్టూ తిరిగి ఆ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో చేసుకోగలుగుతాను. ఇంకొంతమంది వనరులు ఉండి కూడా, అంటే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ ఉండి కూడా, పొలాలు ఉండి ఆ క్లియర్గా ఉండి చేసుకోవాలనుకుంటే NOC కావాలి, లోన్ శాంక్షన్ కావాలి. ఇటు తిరగాలంటే ఇటు టాస్క్ ఇది. ఈ టాస్క్కి భయపడి రెగ్యులర్గా ఇలాంటి మనకు పత్తి లేదంటే వరి వండించుకుంటూనే ఉంటున్నారు.
ఇంకొకటి కొత్తగా ఇంకోటి వచ్చింది, ఇది సోలార్ పవర్. అది కూడా లాభదాయకమైన, ఇవన్నీ లాభదాయకమని కొంచెం డిఫరెంట్గా, రొటీన్గా కాకుండా రొటీన్కి భిన్నంగా ఇటువంటి వాటిని ఎంకరేజ్ గవర్నమెంట్ స్కీమ్స్తో పాటు వాటికి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేసేసి సులభతరం సరళతరం చేస్తే అందరూ కూడా అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎంతో 10 లక్షల వాళ్ళు 10 లక్షలు, కోటి వాళ్ళు ఎవరి రేంజ్లో వాళ్ళు చేసుకుంటే దే విల్ గెట్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. అది ఒకటి కూడా కావాలి. దీనికి యాక్చువల్లీ మేము కూడా చూసాం సార్, ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కింద కూడా వస్తాయి సబ్సిడీస్. ఆ అవగాహన అనేది చాలా తక్కువ మందికి ఉంది. మీరు అన్నట్టు మీడియేషన్ ఎవరన్నా చేయగలిగితే, ఒకటి ఈ ఏరియాస్కి వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు సరళంగా మీకు మీడియేషన్ చేయగలిగే వాళ్ళు ఒకటి, అది కూడా ఉంటే అవసరం కూడా సార్ అది బాగా. ఎందుకంటే ఈ రైతులు పనులను వదిలిపెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగలేరు. ఎంతమంది అన్నారు సార్ యాక్చువల్లీ అక్కడ ఒకరు, మీకు నేషనల్ ఇది లైఫ్ స్టాక్ మిషన్ గురించి నేను అన్నాను, గొర్రెలకు పెట్టుకోవడానికి మీకు వస్తుంది కదా అంటే, సార్ మేము ఇప్పుడు అక్కడ తిరగాలంటే రోజుకి 500 కూలీ వదులుకొని పోవాలి, ఎన్ని రోజులను తిరగలుగుతాం సార్ అదైనా అట్లా. ఎగ్జాక్ట్లీ దానికే పెట్టుకునే అంత చేయాలని ఉన్నా కూడా చేయలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి పొలాలు ఉన్నాయి, దానికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ అన్నీ ఉండి కూడా చేయలేకపోతుంది. మంచి లాభాలు వస్తాయి తెలుస్తుంది, తెలిసినా కూడా ఆ ముందు అడిగేయాలంటే ఇదంతా తిరగాలి, చేయాలి, ఎవరితో అవుతుందో కాదో అనే దాంతో అట్లా ఒకటి అయిపోతుంది. తర్వాత యువత సార్ ముఖ్యంగా లైవ్లీహుడ్ అనేది క్రియేట్ చేయాలి. జాబ్ మేళాలు కండక్ట్ చేయడం, అంటే కార్పొరేట్కు అన్ఎంప్లాయీస్కి మధ్యలో ఒక ర్యాప్ క్రియేట్ చేయాలి. అది ఎవరైనా గవర్నమెంట్ నుంచి కానీ ఎన్జిఓస్ కానీ ఎవరైనా చేసేస్తే ఖాళీగా ఎప్పుడైతే ఒక్కడు ఊర్లో ఖాళీగా ఉన్నా వానితో పాటు ఇంకోటి తయారవుతుంది. దే విల్ మేక్ ఏ గ్రూప్. వాళ్ళు ఏం చేస్తారు, సమాజానికి ఉపయోగపడలు చేసేవాటికంటే యాంటీ సోషల్ యాక్టివిటీస్ వైపే వాళ్ళు మొగ్గు చూపుతారు. దాంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, తల్లిదండ్రుల మధ్య గొడవ. ఈ విషయంలో ఇంకోటి సార్ చాలా ఇంపార్టెంట్ మా ఏరియాకి సంబంధించింది, సూసైడ్ సార్. చిన్న పిల్లలు సిల్లీ రీజన్స్, మందు తాగుతున్న చనిపోతున్నారు, ఉరేసుకుంటున్నారు చనిపోతున్నారు. అసలు ఎంత బాధాకరమైన విషయం అంటే మా దగ్గర వాళ్ళు మానతో ఉండేవాళ్ళు, మా వాళ్ళు పిల్లలు చిన్న ఏజ్ 20, 25, 30 బిలోనే అంతా కూడా వాళ్ళు ఏదో కూతుర్ల పెళ్లి చేయకనో అప్పులో భారం అయిపోయో ఆరోగ్య సమస్యలో కాదు సార్, సిల్లీ రీజన్స్. ఏదో ప్రేమించడం అనడం, చిన్న గొడవ కావడం, నువ్వెంత నేనెంత అనుకోవడం, పెంచుకోవడం, చనిపోవడం అంటే ఎంత ఈజీగా తీసుకుంటున్నారంటే సార్ అది తల్లిదండ్రులు ఎంత తల్లిదండ్రులు పిచ్చోళ్ళు అయిపోతారు సార్. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మావాడు బ్రదర్ చనిపోయి, ఇంకా వాళ్ళు కోలుకుంటలేరు. అటువంటి పరిస్థితులలో ఈ మా దండపల్లి మండలనే ఒక 18 నుంచి 20 మంది ఒక 1 ఇయర్లో చనిపోయారు సార్. మళ్ళీ మందు తాగితే బ్రతకకుండా ఉండే మందు ఏదైతే పెస్టిసైడ్స్ ఉంటాయో అటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం ప్లాన్డ్గా, క్షణికావేశం కూడా కాదు. అంత వాళ్ళ ఒక మైండ్ మెచ్యూరిటీ అంత వీక్నెస్ ఉంది. అంటే ఇది దాన్ని అవాయిడ్ చేసుకోవడమో ఓవర్కమ్ చేసుకోవడమో కాదు అనే సమస్య కాదు. డెఫినెట్లీ దే విల్ ఓవర్కమ్ by counseling or by meeting their friends and with the help of family members also. ఆ ప్రయత్నం ఏది చేయకుండా చనిపోతుందంటే ఒక కుటుంబం మొత్తం గంగలు కలిసిపోయినట్టే సార్, అయిపోతుంది అంతే. వాళ్ళకి దే నెవర్ ఓవర్కమ్ ఫ్రమ్ దట్. అటువంటి ఇది కూడా సార్ చాలా సీరియస్గా మీ ద్వారా నేను, అంటే దీనికి సంబంధించిన ఎన్జిఓస్ కొన్ని ఉంటాయి, కౌన్సిలింగ్ చేసే వాళ్ళు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ఏరియాస్ ముఖ్యంగా ఒక క్యాంపు పెట్టేసి ఖచ్చితంగా అటువంటి వాళ్ళను అటువంటి ఆలోచనలకు వెళ్ళి కొంచెం డైవర్ట్ చేసినాం అనుకో, మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. కానీ అక్కడ బాగా ప్రాబ్లం వస్తుంది. ఈ విషయం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మా రూరల్లో, సిటీలో ఎట్లా ఉందో తెలియదు కానీ రూరల్లో మాత్రం ఏ చిన్న కారణం కానీ చనిపోవడం. తర్వాత ఇంకొకటి డ్రంక్ అండ్ డ్రైవ్, మెయిన్గా డ్రంక్ అండ్ డ్రైవ్, వాళ్ళు తప్పదాగి ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి దేనికో గుద్దుకోవడం. ఇది కూడా సార్ మైనర్స్ బిలో 30 ఆ ఏజ్లోనే వీళ్ళకు కంట్రోల్ నయనా భయాన్ని ఒప్పించాలి. దెబ్బలు కొట్టైనా సరే వీళ్ళని వీళ్ళని ఒక కౌన్సిలింగ్ చేసి అటువైపు వెళ్లకుండా చూడడం అనేది మనందరి బాధ్యత. దీని గురించి నేను చాలాసార్లు మాకు క్లబ్ ఉంది, దాంట్లో మాట్లాడుకుంటాం. ఇంప్లిమెంటేషన్ కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ సరిపోవట్లేదు. అందరు కలిసికట్టుగా అయితేనే ఇది. ఎప్పుడైతే సార్ ఎక్స్టర్నల్ చెప్పిందని వీళ్ళు ఎక్కువ లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ వినాలనుకుంటారు. మేము చెప్తే రొటీన్గా చెప్తుంటారు అనుకుంటారు. అటువంటి మీలాంటి వాళ్ళు నిజంగా, అంటే మీరు డాక్టర్, బీయింగ్ డాక్టర్, నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అటువంటి మందు తగిన వాళ్ళ కొన్ని డాక్యుమెంటరీ, వాళ్ళ కుటుంబాల బాధలు, వాళ్ళు పడే నరక యాతన, వేదన, ఇవన్నిటిను కళ్ళగట్టినట్టు మీరు చిత్రీకరించినట్టయితే ఎవడైనా ఎంతో కొంతమంది అటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు దాని నుంచి విరమించుకున్నారనుకో, మనం చేసే ప్రయత్నం సఫలమైనట్టు సార్. అందరినీ మార్చలేము, బట్ ఎంతో కొంత మారినా కూడా వీఆర్ గ్రేట్ఫుల్. మంచి మాట చెప్పారు సార్. ఇది నెక్స్ట్ టాస్క్ తీసుకుంటాం డెఫినెట్ సార్. ఓన్లీ దీని మీద ఒక డాక్యుమెంటరీ ఇవ్వండి ప్రతి ఇంటికి సార్. ఒక కుటుంబంలో చిన్న పిల్లని వల్ల ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు కళ్ళ ముందే చనిపోతే తల్లిదండ్రుల బాధ, మిత్రుల బాధ కూడా వర్ణాతీతం సార్. మేము లైవ్ చూసినాం. మేము
అందుకే అటువంటి డాక్యుమెంటరీ తీసినాను అనుకోండి, డెఫినెట్లీ సమాజంలో కొంత చేంజ్ చేసుకోగలిగితే మన జన్మకు సఫలీకృతమైనట్టు సార్. డెఫినెట్లీ సార్. ప్రేమ్ కుమార్, గడ్డం ప్రేమ్ కుమార్. యా, నైస్ టు మీట్ యూ. నా పేరు డాక్టర్ సందీప్ అండి. గ్రేట్. నేనేంటంటే ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి ఓకే, మీకు ఒకవేళ మా మాడ్యూల్ తరఫున మీ ఊరికి ఇది కావాలి లేదా ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది అనేది ఏదైనా పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ తీసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకే, గ్రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది ఏ ఊరు కిందకి వస్తుంది? కొత్త మామిడిపల్లి, మేదరిపేట్. ఇప్పుడు ఈ కొత్త మామిడిపల్లిలో మీకు తెలిసిన సమస్య ఏదైనా ఉందా? అంటే ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం ఏదైనా ఉందా? యా, డెఫినెట్గా అయితే నేను యూత్ కోసం చెప్పగలుగుతాను. యూత్ అనేది మనకు బ్యాక్ బోన్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే మనకు ఏదైనా కూడా విలేజ్ అయినా, మండల్ అయినా, డిస్టిక్ అయినా కూడా ఏదైనా కూడా సో మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ యూత్ ఏంటంటే ఫోకస్ ఆన్ మొబైల్స్, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. టైం వేస్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళకు గవర్నమెంట్ జాబ్సే కానీ, కార్పొరేట్ కంపెనీలో జాబ్ ఎలా చేయాలి, నెక్స్ట్ ఫర్దర్గా ఒక సీఏ కావాలన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా దానిపైన ఫోకస్ చేయకుండా అనవసరంగా ఏంటంటే ఇల్లీగల్ యాక్ట్ కోసం, దీనికోసం చేస్తున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళకు వాట్ ఈజ్ వాట్ అనేది గవర్నమెంట్కున్న ఒక స్టూడెంట్కు ఒక బ్రిడ్జ్ అనేది ర్యాప్ అవ్వట్లేదు. దీనిపైన మనం అవేర్నెస్ తీసుకొని వస్తే డెఫినెట్గా యూత్ బాగుపడుతుంది. యూత్ బాగుపడితే ఒక విలేజ్ ఆటోమేటిక్గా బాగుపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ కార్పొరేట్ స్కూళ్ళ కోసం వెళ్తున్నారు, వాళ్ళ కోసమే చదివించడానికి ట్రై చేస్తున్నారు. కానీ అలానే కాకుండా మన విలేజ్లో కూడా మనకు స్కూల్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. సో వాళ్ళు వెల్ ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి విలేజ్ పీపుల్స్. అండ్ దాంతోపాటుగా ఏంటి అని అంటే సో మంచి మోటివేషనల్ క్లాసెస్ కానీ, స్పిరిచువల్ క్లాసెస్ కానీ ఇవన్నీ అవేర్నెస్ తీసుకొని వస్తే డెఫినెట్గా వాళ్ళు మారుతారు. మారడం వల్ల మనకు గ్రామంలో ఉన్న ప్రతి ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అండ్ లా అండ్ ఆర్డర్స్కి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎలాంటి అడిక్షన్స్కు యూత్ అనేది ఇది అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే రియల్లీ అప్రిషియేట్ యూ. మీరు ఒక రూరల్లో ఒక ఈ అర్బన్ ఏరియాకి వచ్చి సో ఎలా డెవలప్ చేయాలి అని ప్రాబ్లం తెలుసుకోవాలనుకుంటున్నాడు. రియల్లీ అప్రిషియేట్ యువర్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ అ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఇట్స్ లైక్ అ సోషల్ సర్వీస్. ఇట్స్ డెఫినెట్లీ మీకు అదొక బ్యాక్ అనేది మీకు ఒక బ్లెస్సింగ్స్ ఉంటాయి. రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం కొత్త మామిడిపల్లి, దమ్మనపేట, ఊట్ల, కంచర్బాయ్ ఇట్లా కొన్ని ట్రైబల్ ఏరియాస్తో పాటు ఇంకొన్ని విలేజెస్ చూడడం జరిగింది. ఇవాళ యాక్చువల్లీ అంత యాక్టివ్గా మా ప్రోగ్రామ్ జరగలేదు. ఎందుకంటే కొద్దిగా నాకు కూడా అంత డిప్రెసింగ్ అని కాదు కానీ బాధ అనిపించింది. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ శాతం చదువుకున్న వాళ్ళు అసలు లేరు. ఏది ఆ ట్రైబల్ ఏరియాస్లో అయితే అస్సలు లేరు. వాళ్ళకి దగ్గరుండి ఇట్లా చేయించాలి అని చెప్పేవాళ్ళు లేరు. అది కొంచెం సాడ్గా అనిపించింది. అండ్ మెయిన్లీ అడిక్షన్ అనేది యూత్లో విపరీతంగా పెరిగిపోయింది. యాక్చువల్లీ మేము షూట్ చేసేది ఇంకా ప్రాపర్గా షూట్ చేయలేదు కానీ ఎక్కడ పోయినా ఇక్కడ పొలాల ఒడ్లో కూడా మొత్తం బీర్ బాటిళ్ళు, ఇంకా ఎక్కువ ఈ ఏరియాలో మొత్తం గంజాయి అంట. మరి ఆ గంజాయి ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎవరు పండిస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు, మనం జర్నలిస్టులమా దానికి అగేన్స్ట్గా మాట్లాడగలుగుతామా అనేది నాకు ఐడియా లేదు. ప్రాపర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువుకోవాలి, ముందుకెళ్ళాలి, మనం ఉన్న సిచ్యువేషన్ నుంచి ఇంకా డెవలప్ చేసుకోవాలని అయితే ఆ ఫీలింగ్ అయితే వస్తున్నట్టయితే నాకు అనిపించట్లేదు. అంత తాగుడికి అలవాటు పడ్డారని చెప్తున్నారు. దానిలో కూడా ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం. కానీ నేను చూసిన వాళ్ళలో మాత్రం స్టూడెంట్స్ చదువుకోవట్లేదు. స్కూల్ పిల్లలు చాలామంది వీడియో తీసేని ట్రై చేసినా కూడా వాళ్ళు రాలేదు మా దగ్గరికి. ఎందుకు చదువుతలేరురా అని అంటే మాత్రం వాళ్ళ దగ్గర ఆన్సర్ కూడా లేదు. ఇది ఇంప్రూవ్ అవ్వాలి. ఇంతకుముందు లాస్ట్ టైం మనం ఒక దండేపల్లి స్కూల్ ఎపిసోడ్ చేశాం కదా, ఆ ఎపిసోడ్ చేసిన తర్వాత ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో నేను స్కూల్ దగ్గరే ఉంది కదా వెళ్ళొచ్చు కదా అని అడుగుతున్నా కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు లేరు. చూద్దాం ఇంకా కొన్ని ఎపిసోడ్స్లో మేబీ ఏరియాలో ఇంకా చాలా ఎపిసోడ్స్ అయితే ఏమో ఇట్లా ప్రతి ఊరికి వెళ్ళి తెలుసుకోవాలని చాలా ఆశ ఉంది. చూద్దాం, టైం కొంచెం సరిపోవట్లేదు. బట్ స్టిల్ ఇంకా మా టీం అందరితో కలిసి ఫ్రీక్వెంట్ విజిట్స్ చేస్తూ తెలంగాణను ఎట్లా డెవలప్ చేయాలి, ఈ ఊర్లో ఉన్న యువతని ఎట్లా ఎంకరేజ్ చేయాలనే దాని మీద డిస్కషన్ చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ ఈ ఎపిసోడ్ని ముగిద్దాం. జై తెలంగాణ.